ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారం. డియర్ ఫ్రెండ్స్, లైట్ ఆఫ్ పత్రిజీ బుక్ లో మరొక పేజ్ లోకి ఇప్పుడు మనం ప్రవేశిస్తున్నాము. అంటే జంప్ ఫ్రమ్ వన్ పాజిటివ్ యాక్షన్ టు అనదర్ పాజిటివ్ యాక్షన్, దట్ ఈజ్ ఏ లైఫ్ ఆఫ్ ఫుల్ పాజిటివిటీ అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఒక పాజిటివ్ యాక్షన్ చేసాం ఫ్రెండ్స్, అంటే సరి అయిన చర్య, సరి అయిన సమయంలో సరి అయిన విధంగా మనం ఆలోచించడం, ఆలోచనని మాట రూపంలో తీసుకురావటం, మాటని చర్య రూపంలో తీసుకురావటం అనేదే పాజిటివ్ యాక్షన్ ఫ్రెండ్స్. సరి అయిన సమయంలో సరి అయిన విధంగా చేయడమే పాజిటివ్ యాక్షన్. జంప్ ఫ్రమ్ వన్ పాజిటివ్ యాక్షన్ టు అనదర్ పాజిటివ్ యాక్షన్. ఒక యాక్షన్ కి, ఒక చర్యకి ఇంకొక చర్యకి మధ్యలో, అంటే ఒక చేష్టకి ఒకటి చేయడానికి ఇంకొకటి చేయడానికి మధ్యలో ఇంకొకటి రానివ్వకుండా ఒక పాజిటివ్ యాక్షన్ నుండి ఇంకొక పాజిటివ్ యాక్షన్ లోకి ఆయన జంప్ చేయమంటున్నారు. మధ్యలో ఎక్కడా కూడా కాలు కింద పెట్టొద్దు, నడవద్దు, మీరు జంప్ చేయమంటున్నారు, దూకేయమంటున్నారు. అందులోకి ఒక పాజిటివ్ యాక్షన్ నుండి ఇంకొక పాజిటివ్ యాక్షన్ లోకి దూకేయమంటున్నారు. దీని వల్ల ఏం జరుగుతుందంటే లైఫ్ అనేది ఫుల్ ఆఫ్ పాజిటివిటీలో ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చర్యలన్నీ కూడా పాజిటివ్ గానే ఉన్నాయి కాబట్టి, పాజిటివ్ గా ఉన్నాయి కాబట్టి మన లైఫ్ అంతా కూడా ఫుల్ పాజిటివిటీలో ఉంటుంది ఫ్రెండ్స్. నెగిటివ్ అనేది, నెగిటివ్ ఫోర్స్ అనేది, నెగిటివ్ యాక్షన్ అనేది మనకి ఎక్కడా కూడా కనపడదు ఫ్రెండ్స్. ఇది చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకనంటే ఎక్కడో మనం ఒక యాక్షన్ నుండి ఎక్కడ దిగాలి, తిరిగి నెక్స్ట్ స్టెప్ ఎక్కడ వెయ్యాలి అనేది మనకి వెంటనే అంత అవగాహనకు వచ్చే విషయం కాదు ఫ్రెండ్స్. కానీ సార్ ఏం చెప్తున్నారంటే జంప్ చేసేయమని చెప్తున్నారు. మీరు నడవద్దు, జంప్ చేసేయండి అని చెప్తున్నారు. అది మన లైఫ్ ని ఫుల్ ఆఫ్ పాజిటివిటీలో ఉంచుతుందని చెప్తున్నారు. ఎంత పెద్ద సూచన ఫ్రెండ్స్ ఇది. ప్రతి ఒక్కళ్ళు ప్రపంచంలో నాకు ఈ కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు ఉన్నాయని చెప్పని వాళ్ళు ఎవ్వరూ లేరు. నేను సంతోషంగా ఉన్నాను, నేనంతా సమృద్ధితో ఉన్నాను అని చెప్పేవారు చాలా తక్కువ మంది ఉంటారు ఫ్రెండ్స్. ఆ తక్కువ మందిలో మనం కూడా ఒకటి కావాలనేదే పత్రిజీ ఆకాంక్ష ఫ్రెండ్స్. ఆ తక్కువ మందిలోనే ఎక్కువ మంది కూడా చేరాలనేది ఆయన ఆకాంక్ష. కాబట్టే ఇటువంటి మార్గదర్శనాలన్నీ కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్. మనం మన లైఫ్ ని ఫుల్ ఆఫ్ పాజిటివిటీలో ఉంచుకోవాలంటే ఒక పాజిటివ్ యాక్షన్ నుండి ఇంకో పాజిటివ్ యాక్షన్ లోకి జంప్ చేయాలి. పత్రి సార్ మనకి ప్రణాళికలు ఇస్తున్నారు, ఇన్ని ప్రణాళికలు ఇస్తున్నారు. ఒక ప్రణాళిక నుండి ఇంకొక ప్రణాళికలోకి జంప్ చేసేయటం, దాని గురించి మనకేమీ తెలియదు. కానీ దూకేసిన తర్వాత అప్పుడు నేర్చుకోవటం మొదలు పెడతాం ఫ్రెండ్స్. నేర్చుకున్న తర్వాత చేయటం కాదు ఫ్రెండ్స్, నేర్చుకుంటూనే చేస్తూనే నేర్చుకోవటం అన్నమాట ఇది. మన లైఫ్ అంతా కూడా అద్భుతంగా ఉంటుంది అనేసి సార్ చెప్తున్నారు. అది మనందరికీ కూడా అనుభవమే కదా ఫ్రెండ్స్. మరి ఇంత గొప్ప మార్గదర్శనం చేసినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి ఎంతో కృతజ్ఞతలతో థ్యాంక్ యూ సో మచ్.